మంగ్లీ బోనాల పాటకు జనాల నుంచి తిట్లు. కుంభకోణం ఆరోపణలతోని గాయనిపై జనం చురుకలు. 9 మంది చావుకు కారణమంటూ విమర్శలు. మధు దుర్మార్గుడని తెలియదంటున్న మంగ్లీ. పండుగలొస్తే ప్రచారం కోసమే పాటల గోల. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. పండుగ వచ్చిందంటే చాలు కళాకారులు తమ కళలతోని సందడి చేస్తుంటారు. ఒకప్పుడు ఈ సింగర్ పాట వస్తుందంటే జనాలల్లో మస్తు ఆదరణ ఉండేది. పాటకు ముందే లక్షలాది కొద్ది జనము ఆమె పాట కోసం ఎదురు చూసేటోళ్ళు. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఈ బోనాల పండుగకు ఆమె ఓ పాటను విడుదల చేసింది. జనాలు మెచ్చుకున్నడికి బదులు అడ్డమైన తిట్లు తిడుతుండ్రు. మైక్రో ఫైనాన్స్ స్కామ్ల కోట్లాది రూపాయల మోసం కేసుల ఆమె పేరు వినిపించడంతో జనాలు దూరమయ్యిండ్రు. ఇంతకు ఆమె ఎవరు? ఆమె బోనాల పాటతోని జనాలు ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నారన్న ముచ్చట ఇప్పుడు చూద్దాం. పండుగ ఏదైనా సరే తన పాటతోని జనాలని ఉర్రూతలిగించే మంగ్లీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. గతంలో మంగ్లీ పాట వస్తుందంటే చాలు ముందు నుంచే ఎంతో ఆదరణ ఉండేది. పాట విడుదల కాకముందే జనాలు మస్తుగా ఎగబడి చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు ముచ్చట వేరు తీరున ఉన్నది. ఈసారి బోనాల పాట తీరు తీరు తొట్టెల అనే పాటను మంగ్లీ విడుదల చేసింది. ఈ పాట చూసిన జనాలు ఆమెను ఆకాశానికి ఎత్తాల్సింది ఉండే, కానీ బండకేసి కొట్టిండ్రు. మైక్రో ఫైనాన్స్ కుంభకోణంలా మంగ్లీ పేరు మారుమోగుడే ఇందుకు అసలైన కారణం. వందలాది మంది అమాయకులు కోట్లాది రూపాయలు నష్టపోవడంతో జనాలు మంట మీద ఉన్నారు. దొంగ మంగ్లీ అంటూ సామాజిక మాధ్యమాలల్లో మస్తుగా దాడులు చేస్తుండ్రు. అయితే ఈ విమర్శలను ఆమె ఏమాత్రం పట్టించుకున్నట్లేదని చెబుతున్నారు ఆమెను మెచ్చుకునేటోళ్ళు. ఇప్పటికే ఈ కుంభకోణంతో తనకు ఎసంటి సంబంధం లేదని మంగ్లీ స్పష్టం చేసింది. తన పని తను చేసుకుంటూ పోతుందని, ఒక కళాకారినిగా పండుగ వాతావరణం నింపేటందుకు పాటలు పాడడం ఆమె బాధ్యతని ఆమె మద్దతుదారులు చెబుతుర్రు. ఎసొంటి ఆధారాలు లేకుండా కేవలం పుకార్లతోనే ఆమెను ఇట్లా ఇబ్బందులు చేసుడు సరికాదని వాదిస్తుండ్రు. ఏది ఏమైనా ఒకప్పుడు తన పాటతోని ప్రభంజనాన్ని సృష్టించిన మంగ్లీ బోనాల పాట ఇప్పుడు ఇట్లా వివాదాలలో చిక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ కుంభకోణంలో 9 మంది సావుకు కారణమైన మంగ్లీ నోటా మధ్య పశ్చాత్తాపం వినిపించింది. స్కామ్కు కారణమైన రమావత్ మధు ఎంతటి దుర్మార్గుడో తెలియక స్నేహం చేసినానని మంగ్లీ లేఖలో తెలిపింది. ఈ లేఖతోని జనాలు కొంత శాంతిస్తారని ఆమె అనుకుంది. కానీ ఏమీ లాభం లేకపాయే. ఈ కుంభకోణం వ్యవహారం బయటికి వచ్చినప్పటి నుంచి మంగ్లీ మీద జనాలు మస్తు కోపంతో ఉన్నారు. బాయిలానే బల్లివలికే అంటూ తెలంగాణ రాయలసీమతో పాటు పేద బంజారా బిడ్డలను బాయిల దోసింది బంజారా మంగ్లీ అని తిడుతుండ్రు. సోషల్ మీడియాలో ఆమెను తిట్టనోళ్ళు లేరు. చేసిన పాపం ఊరికే పోదంటూ జనాలు శాపనార్థాలు పెడుతుర్రు. ఇప్పుడు బోనాల పండుగ సందర్భంగా కొత్త పాటతోని జనాన్ని మచ్చిక చేసుకునేటందుకు మంగ్లీ ప్లాన్ వేసిందని, కానీ జనం మర్చిపోలేదు అంటుండ్రు. అందుకే దొంగ మంగ్లీ అంటూ వ్యాఖ్యలు పెడుతూ తీవ్రంగా దాడి చేస్తుండ్రు. జనాల డబ్బు గుంజుకునేటోళ్ళతోని దోస్తీ చేసి ఇప్పుడు పండుగ పాటలు పాడితే ఎవరు కూడా ఆదరించరని జనం తేల్చి చెప్పేస్తుండ్రు. ఈ ముచ్చటతోని మంగ్లీకి ముందు ఎసొంటి ఇబ్బందులు వస్తాయని అందరూ ఆసక్తిగా చూస్తుండ్రు. మంగ్లీ ఎంత దాచిపెడదామని చూసిన జనాలు మాత్రం వదిలిపెట్టేటట్టు కనిపిస్తలే. మంగ్లీ మీద పోలీసుల కేసు ఏమైందో జనాలైతే మర్చిపోయినరు. ఎందుకంటే ఒకదాని వెనుక ఒకటిగా వచ్చే కుంభకోణాలు సంచలనాలే ఇందుకు కారణం. కానీ నిప్పులేందే పొగరాదంటారు కదా. మనీ ఫైనాన్స్ స్కామ్తోని తన బంజారా బిడ్డల కొంప ముంచుడును వాళ్ళు కళలో కూడా మర్చిపోలేనంటున్నారు. కళాకారులు పండుగలను అడ్డుపెట్టుకొని గిట్లా పాటలు పాడి సొమ్ము చేసుకున్నాడు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ మంగ్లీ మాత్రం పోయిన పరువు కాపాడుకునేటందుకు ఇప్పుడు కొత్త పాటలు పాడుతుందని అంటుండ్రు. మంగ్లీ పాట అంటే ఇప్పుడు చాలామంది మండిపడుతున్నారు. జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్న మంగ్లీ భవిష్యత్తు ఏమవుతుందో, మునుముందు ఏం జరుగుతుందో చూడాలి.
క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.